ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. కార్తవీర్యార్జునుడికి సంబంధించిన డిస్కస్ చేస్తూ ఉన్నాం. కార్తవీర్యార్జునుడు అతడే అరణ్యంలో మనుషులను పొలాలను రక్షించేవాడు. కార్తవీర్యార్జునుని ఈ కార్య సాధనం, ఈ కార్య విధానం మానవులకు అసాధారణమైంది. అతని ముందున్న రాజులు కానీ తర్వాత ఉన్నటువంటి రాజులు కానీ అతని స్థితిని పొందలేదు. సముద్రంలో వెళ్ళినా అతని వస్త్రం తడవదు. ఈ విధంగా దత్తాత్రేయుని అనుగ్రహం చేత 1,00,000 సంవత్సరాలు ఈ భూమిని శాసించి రాజ్యపాలన చేశాడు. సో కార్తవీర్యార్జునుడు నాకు తెలిసి ఈ భూమి మీద పరిపాలించిన రాజులలో ఎక్కువ కాలం పరిపాలించిన ఓ రకంగా అమోఘమైనటువంటి అపరిమితమైనటువంటి వరాలందామా శక్తులందామా ర్యాకింగ్ ఆ వేలో ఉన్న నాకు తెలిసి ఇతనే కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సముద్రంలో వెళ్ళిన అతను వస్త్రం తడవపడం ఏంటి అంటే మునగడు. సో 1,00,000 సంవత్సరాలు పరిపాలించున్నాడు. 1000 చేతులు కదండి, సహస్ర చేతులు భుజాలు కదా. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు లోకహితం కోసం చాలా పనులు చేశాడు. ఇంతవరకు దత్తాత్రేయుడిని ప్రసిద్ధించినటువంటి విష్ణువు యొక్క అవతారాన్ని గురించి చెప్పాను. భృగుకులంలో మహాత్ముడై జమదగ్నుడైన ప్రసిద్ధించినటువంటి విష్ణువు యొక్క అవతారం గురించి చెబుతాను విను. జమదగ్నుడు కూడా విష్ణువు అవతారమేనా? జమదగ్ని కుమారుడు పరశురాముడు, గొప్ప పరాక్రమవంతుడు. ఓకే, పరశురాముడి గురించి. బలవంతులలో శ్రేష్ఠుడు. అతడు హైహేయ రాజు నుండి కార్తవీర్యుడిని సంహరించాడు. కార్తవీర్యుడు పరాక్రమవంతుడు, బలంలో అతనికి సాటి లేదు. కానీ అనుచితంగా ప్రవర్తించడం చేత జమదగ్ని కుమారుడు పరశురాముడు అతడిని సంహరించాడు. శత్రుమర్ధనుడు ఐహేయ రాజు కార్తవీర్యార్జునుడు రథస్థుడై ఉండగా పరశురాముడు అతనిని కిందికి పడవేసి సంహరించాడు. గోవిందుడి భృగువంశంలో పరశురామునికి అవతరించాడు. అతడే జంబాసురుని శతధుందుబిని సంహరించినటువంటి శ్రీకృష్ణుడు. సహస్రబాహు అనేటువంటి కార్తవీర్యార్జునుని యుద్ధంలో సంహరించడానికి అవతరించాడు. మహా యశస్వి అయినటువంటి పరశురాముడు సరస్వతీ నది తీరాన 6,40,000 మంది క్షత్రియులను కేవలం వింటితో సంహరించాడు. వారంతా బ్రహ్మద్వేషులు. మరల 14,000 వీరులను సంహరించాడు. అంటే బ్రాహ్మణులు వాళ్ళంతా ద్వేషిస్తుండటం వల్ల పరశురాముడు వాళ్ళు చంపేశాడు. అనంతరం 10,000 మంది క్షత్రియులను అంతమందించాడు. సో ఫస్ట్ వచ్చేసి 6,40,000 మంది, ఆ తర్వాత వచ్చేసి 14,000 మంది, ఆ తర్వాత మళ్ళీ 10,000 మందిని. ఇక 1,000 మందిని ముసలంతో చంపాడు. 1,000 మందిని సురలతో చంపాడు. పరశురాముడు 14,000 మందిని క్షణకాలంలో పడగొట్టాడు. బ్రహ్మద్వేషులుగా మిగిలినటువంటి వారందరూ కూడా సంహరించి తలపెట్టినటువంటి కార్య సమాప్తి సూచకంగా స్నానం చేశాడు. సో ఎవరైతే బ్రాహ్మణ ద్వేషులు ఉన్నారో వారందరూ కూడా చంపేశాడు. అలా స్నానం చేశాడు. క్షత్రియుడిచే హింసించబడినటువంటి బ్రాహ్మణులంతా కూడా రామ రామ అని ఆక్రోశించగా పరశురాముడు తన పరశువుతో 10,000 మందిని సంహరించాడు. పరశు అంటే గొడ్డలి. ఇక రామ పరిగెత్తుకురా అనే బ్రాహ్మణుల ఆర్తనాదాలను అతను సహింపలేకపోయేవాడు. సో ఈరోజు ఎక్కడ తాపుతున్నాను, ఈరోజు కొంచెం బాగా టైర్డ్గా ఉంది. ఈరోజు మనం మెయిన్గా కార్తవీర్యార్జునుడికి సంబంధించి ఎలా పరిపాలించాడు ఏంటి, అతనిని పరశురాముడు ఎందుకు చంపాడు ఏంటి డిస్కస్ చేస్తున్నాం. రేపు రిమైనింగ్ అంశం డిస్కస్ చేద్దాం.